జిల్లా తెనాలిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే 6 ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. తెనాలి మారిస్పేటలో ఉన్న గ్రామీణ బ్యాంకులో గ్రిల్స్ తాళాలు ధ్వంసం చేసి బ్యాంకులో విఫల ప్రయత్నం చేశారు ఇద్దరు దుండగులు. బ్యాంకులో ఎలాంటి నగదు బంగారం దొరకకపోవడంతో దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మరోవైపు చెంచుపేటలో 2 వైన్ షాపుల్లో కూడా చోరీకి పాల్పడిన దుండగులు ఆటోనగర్ లో కూడా మరో 2 దుకాణాల్లోకి చొరబడి 80,000 నగదుని ఎత్తుకు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ధనలక్ష్మి గుంటూరు జిల్లా తెనాలలో కూడా వరుసగా దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా గత నెల నుంచి కూడా వరుస దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి పూట దాదాపుగా 6 చోట్ల కూడా దుండగులు కూడా ఒకేసారి చోరీకి కూడా పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఒక బ్యాంకులో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో కూడా గ్రీసు తాళాలు లోపల పగలగొట్టి కూడా లోపలికి వెళ్లి కూడా ఆ లోపల దాని తాళాలు కూడా తీసిన పరిస్థితి ఉంది. లోపల కూడా ఎటువంటి వస్తువులు ఎటువంటి డబ్బు నగదు దొరకకపోవడంతో కూడా అక్కడి నుంచి కూడా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడ చోరీకి పాల్పడ్డారు. అక్కడ దాదాపుగా 80,000 రూపాయలు కూడా అక్కడికి చోరీ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఆ చెంచుపేటలో కూడా వైన్ షాపుల్లో కూడా 10,000 రూపాయలు డబ్బులైనా బీరుబాటులు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు అందరితో కూడా పోలీసులు అయితే మార్పు చేస్తారు. అయితే దాదాపుగా వరుసగా 6 చోట్ల కూడా దొంగతనాలకు పాల్పడ్డారు ఈ కేసులో. అయితే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇద్దరు దొంగలు కూడా అక్కడికి చోరీలు పాల్పడుతున్న రికార్డులు కూడా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. దీంతో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ పండగ వేళ కావడంతో కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్కడ చాలా మంది ఇళ్ళకి తాళాలు వేసి ఉంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నాగరాజు.